జేఎన్టీయూజీవీ వచ్చేసరికి ఫస్ట్ కాన్వకేషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది అనమాట. సో ఇప్పుడు ఎవరెవరికి ఉంటుంది, ఏ డేట్లో ఉంటుంది, ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇక వచ్చేసరికి పీడిఎఫ్స్ ఇలాంటివి ఏమైనా షేర్ చేయాలంటే తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఉంది, దాంట్లోకి వెళ్ళి చూడండి ఒకసారి. మీకు నాతో మాట్లాడాలనిపిస్తే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయండి. ఈ వీడియోకి హైప్ ఉన్నట్టయితే ఇక టాపిక్ లో వెళ్తే ఏంటంటే ఫస్ట్ కాన్వకేషన్ వచ్చేసరికి మార్చి 2026లో కండక్ట్ చేయడానికి ప్లాన్ చేశారు. అది కూడా యూజీ పీజీ వాళ్ళకు, పిహెచ్డి వాళ్ళకు. అయితే ఈ యూజీ పీజీ వాళ్ళు వచ్చేసరికి 2023, 2024 పాస్డ్ అవుట్స్ అయిన వాళ్ళు అయి ఉండాలి. అది కూడా వచ్చేసరికి ఏంటంటే ఈ డిగ్రీ అనేది 31st డిసెంబర్ 2025 లోపు తీసుకొని ఉండాలి, లేకపోతే 31st డిసెంబర్ 2025 కల్లా తీసుకొని ఉండాలి. పిహెచ్డి డిగ్రీ ఎవరైతే తీసుకొని ఉంటున్నారో వాళ్ళందరూ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు జనవరి 2022 తర్వాత తీసుకున్న వాళ్ళకి వీళ్ళు ఉంటుందన్నమాట. అయితే ఈ అప్లికేషన్ అనేది మీరు వచ్చేసరికి ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తో సహా అప్లై చేయాల్సి ఉంటుంది. అది కూడా అప్లికేషన్ డేట్ వచ్చేసరికి 21 నవంబర్ 2025 నుంచి 31 జనవరి 2026 వరకు అనమాట. అయితే ఎవరైనా కనుక ఓడీ కనుక ప్రీ కాన్వకేషన్ మోడ్లో కనుక అప్లై చేసి ఉన్నట్టయితే ఇప్పటికే వాళ్ళు అప్లై చేయాల్సిన అవసరం లేదనమాట. సో అయితే సెపరేట్ డేటు అంటే ఈ కాన్వకేషన్ డేట్ అనేది తర్వాత ఇస్తారు. ఈ ఓడీకి వచ్చేసరికి ఎవరైతే ఇంటి అడ్రస్లు పెట్టారో వాళ్ళందరూ ఇండివిజువల్ అడ్రస్కి అప్లికేషన్ ఏదైతే ఉందో దాని ప్రకారం రిజిస్టర్ పోస్ట్ ద్వారా, స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది. గోల్డ్ మెడలిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, పిహెచ్డి వాళ్ళు వచ్చేసరికి కావాలంటే కాన్వకేషన్ లో స్టేజ్ మీద తీసుకోవచ్చు, డయాస్ మీద, లేకపోతే వాళ్ళకు కూడా కావాలంటే దాని ద్వారా ఇంటికి పంపిస్తారు అనమాట పెట్టిన అడ్రస్ కి. ఇక ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, సో లిస్ట్ ఆఫ్ కాపీస్ ఏమేమి కావాలి, సో మీరు డీడీ తీయాల్సి ఉంటుందండి. ఆ డీడీ ఎలా తీయాలంటే రిజిస్ట్రార్ జేఎన్టీయూజీవీ విజయనగరం పేయబుల్ అట్ విజయనగరం అని చెప్పేసి మీ నేము, హాల్ టికెట్ నెంబరు, ఆ బ్యాక్ సైడ్ ఆఫ్ డీడీ రాయాల్సి ఉంటుందండి. ఇక ఆ తర్వాత ఇన్ కాన్వకేషన్ మెయిల్లో అయితే 1500 రూపీస్, ప్రీ కాన్వకేషన్ లో వచ్చేసరికి 3500, పోస్ట్ కాన్వకేషన్ లో అయితే 1500 రూపీస్, లేట్ ఫీ 500 రూపీస్ పర్ ఇయర్ వచ్చేసరికి మీరు కట్టాల్సి ఉంటుంది. అయితే ఈ పేమెంట్ అనేది ఈ రిసిప్ట్ ఏదైతే ఉంటుందో మీరు తీసుకుంటారు కదా డీడీ తీసిన తర్వాత, దాన్ని ఈ అప్లికేషన్ ఫామ్ తో సహా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట ప్రిన్సిపాల్ గారి ద్వారా, మీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారి ద్వారా. అయితే యూనివర్సిటీ మీకు ఇష్యూ చేసిన అటెస్టెడ్ కాపీ ఆఫ్ ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ కానివ్వండి, ఇండివిజువల్ సెమిస్టర్ మార్క్స్ మెమోస్ కానివ్వండి, దాని ద్వారా పంపించాల్సి ఉంటుంది అనమాట. సో ఇక ఈ ఎస్ఎస్సి జిరాక్స్ కాపీసు, ప్రొవిజనల్ సర్టిఫికెట్స్, సో సిఎంఎం జిరాక్స్ బీటెక్ బీఫార్మసీకి అయితే, ఇక 2 సెమిస్టర్ల మార్క్స్ మెమోస్ ఎంటెక్ ఎంఫార్మసీకి అయితే జిరాక్స్లు, అయితే ఇవన్నిటి కూడా ఈ పోస్ట్ లో పంపించాల్సి ఉంటుంది కదా. అయితే వాటితో పాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు సెపరేట్ కవర్ లో పెట్టి వాటిని ఈ అప్లికేషన్ ఫామ్ కి పిన్ చేసి పంపించాలన్నమాట కవర్ ని. అయితే హాల్ టికెట్ నెంబర్ అనేది ఆ ఫోటోగ్రాఫ్ బ్యాక్ సైడ్ మీరు రాయాల్సి ఉంటుంది. సో స్టూడెంట్ నేము, ఫాదర్ నేమ్ వచ్చేసరికి పీసీలో ఎలా ఉండాలంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం ఉండాలి. సో పీసీసీఎంఎంలో కనుక తప్పు ఉన్నట్టయితే మీరు కరెక్ట్ చేసుకొని అప్పుడు అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట, ఓడి అప్లికేషన్ కి అప్లై చేసేటప్పుడు. అయితే ఆ కవర్ ఏదైతే ఉంటుందో మీరు అప్లై చేసే అప్లికేషన్ కవర్, దానిపైన ఓడి అప్లికేషన్ అని రాయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కనుక మీరు చేయనట్టయితే ఆ ఓడి అప్లికేషన్ అనేది ప్రాసెస్ అయితే అవ్వదండి.